స్తోత్ర ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో చక్కని మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భక్తుడైన పౌలు గారి ద్వారాగా ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి చక్కని మాట ఏమంటాడంటే, దేనిని గూర్చి చింతపడకుడి అని పౌలు గారు మాట్లాడుతూ వచ్చాడు. దేనిని గూర్చి చింతపడవద్దని మాట్లాడుతూ వచ్చాడు. మనమున్న పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి అననుకూలమైన పరిస్థితులను బట్టి చింతపడుతూ ఉంటాం. కానీ పౌలు గారు ఏమని మాట్లాడుతూ వచ్చారంటే, ప్రభునందు ఆనందిస్తూ చక్కని మాటలు ఏమని జ్ఞాపకం చేస్తూ వచ్చారంటే, మనను ప్రతి విషయంలోనూ కూడా ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములను దేవునికి తెలియచేయమని పౌలు గారు మాట్లాడుతూ వచ్చాడు. మనకున్న ప్రతి విన్నపాన్ని దేవునికి తెలియచేయాలి, కృతజ్ఞతాపూర్వకంగా తెలియచేయమని పౌలు గారు మాట్లాడుతూ వచ్చాడు. నేనంటాను, మనకున్న పరిస్థితులను బట్టి చింతపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. అయితే పరిస్థితి మనకు మాత్రమే తెలిసి ఇతరులకు తెలియని పరిస్థితులు ఏం చెబుతున్నాయంటే, దేవుడు చెప్తున్న మాట కూడా మత్తయి సువార్తలోని 6వ అధ్యాయంలోని యేసయ్య ఏమని మాట్లాడుతూ వచ్చాడంటే, ఇదిగో ఆహారాన్ని గురించి, వస్త్రాలను గురించి చింతపడవద్దు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే దేహాన్ని గురించి కానీ, ప్రాణాన్ని గురించి కానీ, దేనిని గురించి కూడా చింతపడవద్దు. చింతపడిన పిమ్మట వాని ఎత్తు మోరుడు ఎక్కువగనని ప్రభువు చెప్పారు. అయితే దేవుని బిడ్డలారా, అది ఆ బాధ ఇంకా రెట్టింపు కాకుండానట్లుగా దేవుని వాక్యులాగా ఏమని సెలవిస్తుందంటే, మనం చింతించటం కంటే మన చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడు. మన చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడు. నీ భారము యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన నీ కార్యాలు సఫలపరుస్తాని దేవుని వాక్యం చెప్తావు. ఉదయకాలం ముందు వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, మరి మనకున్న పరిస్థితులు, ఉదాహరణకి చదువుకునే పిల్లలు ఉంటారు, బాగా చదివారు, కష్టపడుతున్నారు, ఉద్యోగం రాక దాని గురించి ఎంతగానో చింతిస్తుంటారు. కానీ పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడాడు, ప్రార్థన విజ్ఞాపనల ద్వారా దేవునికి తెలియచేయమన్నాడు. దేవునికి తెలియచేయాలి. అలాగే వ్యవసాయదారుడు ఉంటాడు కదా, భూమిలో విత్తనం వేసి పంట ఎంత పండుతో ఏంటో అని చింతపడే పరిస్థితి. కొన్ని పరిస్థితులను బట్టి ఒక్కొక్కరు చింతపడుతూ బాధపడుతూ ఉంటారు. కానీ నా ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో సమకూర్చుకోవు, కానీ మీ పరలోకపు తండ్రి వాటిని ఎలాగ పోషిస్తున్నాడో చూడండి అని ప్రభు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? కాబట్టి మన పరలోకపు తండ్రి మనం ఏదడుగుతామా, దేనిని గురించి దేవునికి తెలియచేస్తామా, అది అనుగ్రహించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఎలాగంటే తెలుసా? యోహాను సువార్త 15:7 ఏమంటాడు తెలుసా? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడునని ప్రభు చెప్తూ వచ్చాడు. కనుక మనకు కావలసినవన్నీ కూడా అడగాలంటే మనం దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుడు చెప్పింది మనం చేయాలి. మనలో దేవుని వాక్యం నిలిచి ఉండాలి. అప్పుడు మనం అడిగిందంతా కూడా దేవుడు సిద్ధపరిచి సమకూర్చడానికి ఆయన 1000 కాళ్ళతో ఎదురు చూస్తున్నాడు. నువ్వు కూడా అలా ఎదురు చూస్తావా? దేవుడు చెప్పింది చేస్తే చింత పడకుండా నిన్ను చేయడానికి నా దేవుడు సమర్థుడు. కనుక ఈ ఉదయకాల సమయంలో నీ చింత యావత్తు దేవుని మీద వేసి దేవుని కోసం బ్రతుకు. దేవుడు నీ అవసరతలన్నీ తీర్చి నీ చింతలన్నీ తీర్చునుగాక. ఆమేన్. పరమ తండ్రి మీకు స్తోత్రాలు. ఉదయకాలపు వేళ నీ బిడ్డలు నీ మాటలు వింటూ ఉన్నప్పుడు, అయ్యా మా తండ్రి, వారి చింతలన్నీ తీర్చి, అయ్యా ఎవరెవరు ఎలాంటి చింత, బాధ, అయ్యా దుఃఖాన్ని కలిగి ఉన్నారు, వారి సమస్త చింత, దుఃఖం, బాధ అన్నిటి నుంచి విడుదల కలిగించి
బిడ్డలకు సహాయము దయచేయమని, కార్యములన్నీ సఫలపరుస్తున్నామని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సరే ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రభునామములు వందనాలండి.